తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం పల్లకడియం చెరువులో మట్టి గ్రావెల్ మాఫియా బీభత్సం కొనసాగుతుంది. అనుమతులు లేకుండా వందల లారీలతో పగలు రాత్రి తవ్వకాలు జరుగుతుండడంపై ప్రజలు తీవ్రంగా ఆగ్రహిస్తున్నారు. అధికారులు మౌనంగా ఉండడంతో మాఫియా శృతిమించిపోతుందని వాపోతున్నారు. ఎమ్మెల్యే బత్తుల బాలకృష్ణ ఇచ్చిన హామీని మాఫియా దుర్వినియోగం చేస్తూ ప్రజలను బెదిరిస్తుందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ తవ్వకాల వల్ల పశువులు చనిపోతున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందజేస్తారు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం పల్లకడి గ్రామంలో మైనింగ్ మాఫియా అదే తేజగా ఈ యొక్క కోకళ్ళుగా చూస్తున్న జరుగుతుంది. ఈ యొక్క మైనింగ్ మాఫియా చూస్తుంటే ప్రతి స్థానంలో కూడా ఇక్కడ తదుపరి అక్కడ మైనింగ్లో పర్మిషన్ లేకుండా కూడా ఈ యొక్క పల్లకడి గ్రామంలో ఉన్న జగనన్న కాలనీలో ఎదరకొచ్చిన తర్వాత ఉన్న ఈ యొక్క చెరువులు అయితే మాత్రం పశువులు కానివ్వండి ఏది కూడా దారి వెళ్లకుండా కూడా ఇక్కడ ఈ యొక్క మైనింగ్ బకాసురులు అయితే మాత్రం మట్టిని దోచే ప్రయత్నం చేస్తున్నారు. వేలాది లారీలతో మాత్రం ఇక్కడ పూర్తిగా చూసినట్లయితే మన వేలాది లారీలతో పాటు ఇక్కడ పూర్తిగా కూడా ఎక్కడ పశువులు కూడా వారికి దిగే ప్రయత్నం లేకుండా లారీలు అయితే మాత్రం పూర్తిగా అయితే ఉన్నాయి. ఇక లారీలు కూడా ఇక్కడ ఈ యొక్క చెరువుకి ఎటువంటి పర్మిషన్ లేకుండా పూర్తిగా కూడా ఈ యొక్క లారీలు ఏదైతే ఉన్నాయో ప్రతి ఒక్క వేలాది లారీలతో మాత్రం ఈ యొక్క పశువులు కూడా ఎక్కడ కూడా ఈ యొక్క దిగడానికి కానీ వారికి వాటర్ కానీ లేకుండా ఇక్కడ ఏదైతే జరుగుతుందో ఈ యొక్క భూ కబ్జాల్లో ఉన్న భాగంగానే ఇక్కడ మైనింగ్ మాఫియా అనేది కూడా రాత్రి సమయాల్లో వేలాది లారీలతో యొక్క ఈ మట్టి మైనింగ్ మాఫియా అయితే జరుగుతుంది. అయితే రాజానగరం నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ కూడా పునాదుల్లోకి ఎవరికైతే పేదవారికి పునాదుల్లోకి కావాలని మట్టి ట్రాక్టర్ల ద్వారా తోలమని చెప్పుకోవడం జరిగింది. కానీ అదే యథాచితగా ఇక్కడ ఏదైతే ఉందో ఈ యొక్క పల్లకడి గ్రామంలోని యొక్క చెరువులు అయితే మాత్రం పూర్తి స్థాయిలో మట్టి వాటర్తో ఉన్న మట్టిని కూడా పూర్తిగా కూడా వీళ్ళు యథాచితగా బయటికి తోలేది ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక్కడ చూసినట్లయితే ప్రత్యేకంగా పశువులు ఏదైతే జరుగుతుందో పశువులు నీరు తాగడానికి కానీ ఏదైనా దిగే సమయంలో కూడా ఎన్నో పశువులు ఇక్కడ మృత్యువాత పడడం కూడా జరుగుతుంది. అలాగే ఇక్కడ పశువులతో పాటు పశువులు మేపే ఈ యొక్క పశువు కాపర్లు కూడా ఆ యొక్క లోతు కూడా తెలియకుండా ఎక్కడెక్కడ గుంటలు పడడం ద్వారా కూడా లోతు తెలియకుండా ఇక్కడ మట్టి అయితే మాత్రం జరుగుతుంది. మన విజువల్స్లో చూసుకున్నట్లయితే ఇక్కడ పశువుల్ని పూర్తిగా కూడా ఇక్కడ మొత్తం కూడా పశువులందరినీ ఇక్కడ ఈ పశువుల ద్వారా ఏదైతే ఇక్కడ వాటర్లో ఇక్కడ గ్రాస్యంలో కూడా గడ్డిని మేపే ప్రయత్నం ఉంటుంది. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే పూర్తిగా మన విజువల్స్లో చూడొచ్చు. ఇక్కడ ఏదైతే ఉందో ఇక మిషన్ ద్వారా పూర్తి చెరువును మొత్తం కూడా కబ్జా చేసే విధానంలో అయితే మాత్రం ఇక్కడ మైనింగ్ మాఫియా ఉందని చెప్పవచ్చు. అయితే ఈ యొక్క మిషన్ల ద్వారా కూడా ఎవరైతే ఉన్నారో ఈ యొక్క కబ్జాదారులు అందరూ కూడా రాత్రి వేళల్లో అయితే మాత్రం ఈ యొక్క పల్లకడి గ్రామంలో అయితే మాత్రం పూర్తిగా కూడా ఇక పల్లకడి గ్రామంలో అయితే మాత్రం పూర్తిగా ఇక్కడ ఈ యొక్క మట్టి మాఫియా అనేది కూడా యథేచ్ఛగా ఉన్నది. ప్రజలందరూ కూడా ఎంత మొరబెట్టుకున్నా సరే అధికారులు అయితే మాత్రం ఈ యొక్క ఎవరైతే ఈ యొక్క దందాదారులు మట్టి మాఫియా ఉందో వారు ఇచ్చే లంచాలకు అదుగుబడి అధికారులు సైతం కూడా ఈ యొక్క మట్టి మాఫియాపై ఎటువంటి చర్యలు తీసుకుంటాం లేదు. అయితే ఏదేమైనప్పటికీ కూడా ఉదయం నుంచి కూడా ఇక్కడ గ్రామస్తులు అయితే చెబుతున్నారు ఉదయం నుంచి కూడా ఈ మట్టిని పూర్తిగా కూడా గుంతలుగా తీసి సమానంగా లేకుండా గ్రావీలను కూడా ఎక్కడికెక్కడ ఎదురుగా మైనింగ్ మాఫియా ద్వారా పూర్తిగా సైట్లు కప్పి ప్రయత్నం వాళ్ళు డబ్బులు క్యాచ్ చేసుకోవడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఏది చూసుకున్నా సరే చెరువు కూడా వర్షాలు పడి చెరువు కూడా ఉన్నా సరే వీళ్ళు ఎటువంటి ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. పశువులు అయితే మాత్రం పూర్తిగా కూడా ఇక్కడ 2-3 పశువులు కూడా గత 3 రోజుల చనిపోవడం జరిగింది. కానీ ఇక్కడ ఇంత గ్రామానికి ఆగిపోతున్న చెరువులు అయితే మాత్రం ఈ యొక్క ఏదైతే ఈ గ్రామ అధికారులు అయితే మాత్రం పట్టించుకోవట్లేదు. అంటే అధికారులు సైతం వీరితో కొమ్మక్కయ్యి ఈ యొక్క మట్టి మాఫియా మాత్రం చెలరేగిపోవడం అయితే మాత్రం పూర్తి కథనాన్ని మనం ఈ యొక్క బీఆర్కే ద్వారా కూడా కూటమి ప్రభుత్వంలో కూడా కొంతమంది చేస్తున్న ఈ యొక్క కూటమి ప్రభుత్వం చేస్తున్న కొంతమంది మైనింగ్ మాఫియా ద్వారా కూడా మన ప్రజలకి బాహ్య ప్రపంచానికి తెలిసే విధంగా మనం ప్రయత్నం అయితే చేయడం జరుగుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో సరే ఇటువంటి బకాసురులు మట్టి మాఫియా బకాసురులు బీఆర్కే సంస్థ ద్వారా ముందుకు నీసి ప్రజల ముందు నిలబెట్టే ప్రయత్నం చేయవలసిందిగా ఈ విధంగా కోరడం జరుగుతుంది. అయితే ఇదే కోణంలో చూసుకున్నట్లయితే ఇక్కడ గ్రామస్తులు ఉన్నారు వారు కూడా చెప్తారు ఇక్కడ ఏదైతే ఉందో ఇలా ఎలా జరుగుతుంది అనేది వారు కూడా ఇక్కడ కంప్లైంట్ ఇచ్చినా ఆ యొక్క పశువుల బాధ చెప్పండి ఇక్కడ పశువులు ఇంతలాగా మీరు మేపుతున్నారు రేపు పొద్దున పశువులకి గోతులు ఇన్ని తెలగపోయినా మీరు ప్రమాదపడతారు కాబట్టి ఒకసారి ఏం జరుగుతుంది అనేది ఒకసారి చెప్పండి. ఒక పర్మిషన్ గట్టా లేకుండా ఇక్కడ గేదెలు పడిపోతున్నాయని కంప్లైంట్ పెట్టాం సార్. కంప్లైంట్ కూడా పట్టించుకోలేదు అధికారులు. పట్టించుకోకుండా ఈ సచివాలయం నుంచి మాకు ఎమ్మెల్యే రికమెండేషన్ ఉంది, మాకు పంచాయతీ నుంచి రికమెండేషన్ ఉందని చెప్తూ ఉన్నారు. మార్నింగ్ నుంచి కూడా మళ్ళీ మొదలెట్టారు. ముందు కాలం నుంచి మొదలెట్టిన గేదెలు పడిపోవడం జరిగినాయి, కాళ్ళు ఇరిగిపోవడం చనిపోవడం ఇవి జరిగినా కానీ వీళ్ళు ఆపమంటే ఆపేది ఏమీ లేదు. మీరు ఎక్కడ ఉన్నారు మీ దిక్కు వచ్చిన కూడా చెప్పుకోండి. మాకు అయితే ఎమ్మెల్యే రికమెండేషన్ ఇవన్నీ ఉన్నాయి. మార్నింగ్ నుంచి అక్కడి నుంచి మేము పశువులు మేపుకుంటే ఇక్కడే ఉంటున్నాం. ఇక్కడే ఉండి మేము ఎంతమంది అయితే ఉన్నామో అంతమంది వచ్చి ఆఫ్ చేసినా కానీ ఆగలేదు. పొద్దున్న నుంచి మార్నింగ్ 10 గంటల నుంచి కూడా ఆపమంటే ఆపలేదు. ఇంకా అలాగే తవ్వుతూనే ఉన్నారు. గ్రామం ఇది మా సొసైటీకి సంబంధించిన చెరువులు ఇవి. మా
మాదనగోయ చెరువు మాదనగోయ మాదనగోయ చెరువు ఇంతంత లారీలు పెట్టి ఇంతంత మిషన్లు పెట్టి తవ్విచ్చేస్తుంటే మా గేదెలు ఏమైపోవాలండి? ఆ గోతులో పడిపోయి లాక్కోలే పీకోలే వస్తున్నాం మేము ఇక్కడ. వాళ్ళు ఇష్టాసరంగా వాళ్ళు తవ్వుపోతున్నారు. ఎవరినంటే ఎవరు ఏం సమాధానం చెప్తలేదు. పలానా ఓడు అని చెప్తున్నారు కానీ మాకేం చెప్తలేదు. పలానా ఓడి తవ్వుతున్నాడు ఆడు తవ్వుపోతున్నాడు అని చెప్తున్నారే కానీ ఎవడో పర్మిషన్ లెటర్ చూపిస్తలేదు. పర్మిషన్ ఎవరికి లేదండి. అదండి ఇక్కడైతే మాత్రం మొత్తం గేదెలు అయితే మాత్రం నాశనం అయిపోతున్నాయి. వీళ్ళు ఇష్టాసరంగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తవ్వుపోతున్నారు. గోతులు అధికారులు ఏమీ స్పందించట్లేదు మాకు. ఎవరు చెప్పినా కానీ బత్తుల బాలరామకృష్ణ పేరు చెప్పి తవ్వుపోతున్నారు. ఎవరు చెప్పినా కానీ బత్తుల బాలరామకృష్ణ తవ్వుపోతున్నాడు. ఎమ్మెల్యే గారు అంటున్నారు. ఎమ్మెల్యే గారు మీ నియోజకవర్గంలో పునాదులకు తోలుకోమని చెప్పి అంటారు. తాటలారు ఎంతవరకు పునాదులకు వెళ్తలేదండి. అది పునాదులకి అయితే వెళ్తలేదండి. అది ఎక్కడికో తోలుకుంటున్నారు. ఏ పునాదులు లేవండి అక్కడ. ఏ పునాదులు లేవండి. హౌసింగ్ లోనే లేదు. ఏ పునాదులో తోలుతారండి? అది లేదండి. అది కానవరం అన్నదే తప్పుడు మాట అండి. అది అదేంటంటే వీళ్ళు అమ్ముకుపోతున్నారు. నర్సరీలకి వాటికి వీటికి అమ్ముకుపోతున్నారండి. మట్టి పునాదులు కానీ చెప్తున్నారండి. పైకి వీళ్ళు ఎక్కడ గేవలు తగిలితే అక్కడ లోతుకు తవ్వేస్తున్నారండి. ఆ లోతులో విధానంతో వీళ్ళు శాంపుల్గా తవ్వుతున్నారండి. ఆ గోతులో గేదెలు పడిపోతున్నాయి. పైకి ఎక్కడానికి ఇబ్బంది అయిపోతుంది. వాళ్ళకి మేము నరకం చూస్తున్నాం అంతే అండి. ఆయన లాక్కుంటాకి ఎవరు చెప్పినా కానీ ఎవరు స్పందించలేదండి. ఎవరు చెప్పినా కానీ ఎమ్మెల్యే గారు బత్తుల బాలరామకృష్ణ గారు అని చెప్తున్నారు అంతే అండి. ప్రస్తుతం ఇక్కడ మాదనగొయ్యి చెరువులు అయితే మాత్రం పూర్తిగా కూడా ఇక్కడ మైనింగ్ మాఫియా ఎంత ఇక్కడ ఈ యొక్క రైతులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎస్సీ సోదరులు కూడా ఇక్కడ మాకు ఇది సొసైటీ సంబంధించిన చెరువు, ఈ చెరువులో కూడా మేము వద్దు మర్రు అన్నట్టున్నా కూడా ఎమ్మెల్యే గారి పర్మిషన్ ఉందంటూ ఎటువంటి, అలాగే గ్రామ సర్పంచులు కూడా పర్మిషన్ ఉన్నాయి, మాకు సొసైటీలో పర్మిషన్ ఉందంటూ కూడా ఈ యొక్క కబ్జాలు అయితే మాత్రం చేసి పూర్తిగా కూడా ఏదైతే ఉందో ఈ యొక్క మట్టిని చెరువును కూడా సైతం కూడా నీరున్నా సరే కూడా చెరువును కూడా పూర్తిగా ఇక్కడ కప్పెట్టేసి ఈ యొక్క చెరువుని మాత్రం కప్పెట్టేసి పూర్తిగా కూడా జరగడం జరుగుతుంది. అయితే ఈ గ్రావిల్ మాఫియా చేస్తున్న యొక్క వారి యొక్క ఏదైతే ఉందో ఇక చూస్తూ ఉన్న డ్రైవర్లు కానివ్వండి, అక్కడ అందరూ కూడా ఈ యొక్క మిషన్ల ద్వారా పూర్తిగా కూడా ఈ యొక్క చెరువును ఆక్రమించి భూ కబ్జాల ద్వారా ఈ చెరువుల్లో మైనింగ్ మాఫియా చేస్తూ పేద రైతుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఈ యొక్క మట్టి మైనింగ్ మాఫియాను అధికారులు కానివ్వండి, కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులు కానివ్వండి వెంటనే వీటి మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి గ్రామస్తులు కోరడం జరుగుతుంది. కెమెరామెన్ విజయ్తో అశోక్, BRK న్యూస్, తూర్పుగోదావరి జిల్లా.